కేసీఆర్ కామెంట్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీటుగా స్పందించారు. మరొక 20 ఏళ్లు రాజకీయంలో ఉంటారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక చట్ట ప్రకారమే అరెస్టులు ఉంటాయంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక తనకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సీఎం తన పాలనకు సంబంధించి చివరి 6 నెలల్లో చర్చ జరుగుతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల వైఖరిపై కూడా ఆయన మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగట్లేదని, ఇంకొంతమంది పార్టీ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం పదవులు దక్కవని, కష్టపడే వారికే పార్టీ గుర్తిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద కేసీఆర్ కామెంట్స్పై వ్యాఖ్యలు చేస్తున్నట్టు పార్టీ నాయకులకు సంబంధించిన అంశాలు కూడా ఆయన పంచుకున్నారు. వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన కామెంట్స్కి ముఖ్యమంత్రి కౌంటర్ అయితే ఇచ్చారు. చలో వరంగల్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో పసలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ వల్లే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టామని కేసీఆర్ వ్యాఖ్యలకు బదిలిచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లు ఏ రాష్ట్రంలో అమల్లో లేవని, చివరి 6 నెలలు వీటిపై చర్చ జరుగుతుందన్నారు. ఎలకతుర్తి సభలో కేసీఆర్ అంతా అక్కసే వెళ్ళగెక్కారని ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్ ఖజానాకు లూటీ చేసిపోయి ఇప్పుడు అక్కసి వెళ్ళగక్కుతున్నారని ఆరోపించారు. తాను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటారని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజలు 10 ఏళ్ళు ఛాన్స్ ఇస్తారని నమ్మకం ఉందన్నారు. ఇక కేటీఆర్, హరీష్ రావులను పిల్లగాలంటూ కేసీఆర్ అన్నాడు. మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడంటూ ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుండి పథకాలు తీసుకొచ్చామని, ఇప్పుడు వాటన్నిటిని స్ట్రీమ్లైన్ చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని అడిగారు. ఎన్ని కావాలంటే అని ఇవ్వమన్నామని, ఆర్టీసీకి ఆదాయం వస్తుంటే వద్దంటామన్నారు. తాను మరొక 20 ఏళ్ళు రాజకీయాల్లోనే ఉంటారన్నారు. తాను చట్ట ప్రకారం నడుచుకుంటానని, అరెస్టులు చేయమని డిమాండ్ వస్తుందని అరెస్టు చేయలేమని స్పష్టం చేశారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకబడ్డామని, స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్లైన్ చేశామని, కొంతమంది అధికారుల తీరు గురించి తనకు తెలుసన్నారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తున్నారు. అధికారుల విషయంలో కొంత సమన్వయం పాటించాలని, కొందరు అధికారులు సంపాదన మార్గంగా ఉన్నారన్నారు. అలాంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా సబ్జెక్టు ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నామన్నారు. భూభారతి, ధరణి అంశాలపై నవీన్ మిట్టల్కు పూర్తి అవగాహన ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, ఇక అవసరాలకు అనుగుణంగా అటు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ తమ వైఖరిని మార్చుకుంటారంటూ విమర్శించారు. దేశానికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ లాంటి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తాను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని పార్టీ నేతలకైతే భరోసా ఇచ్చారు. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాను, ఇప్పించానన్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు దారి తప్పుతున్నారన్నారు. పదవుల కోసం బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడితే పదవులు రావన్నారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్లో తిరుగుతున్నారని, ఎమ్మెల్యే అయ్యాక మనోడు మంజోడు అని ఉండదని స్పష్టం చేశారు. సిఎల్పి సమావేశంలో అందరినీ అప్రమత్తం చేస్తున్న మార్పు రావడం లేదన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాలని, వారు వెళితేనే పథకాలు ప్రజల్లోకి వెళ్తాయన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారంటూ హెచ్చరించారు. సో వరంగల్ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి అయితే చిట్చాట్ చేశారు. కేసీఆర్ కామెంట్స్పై రేవంత్ మాస్ కౌంటర్ ఇచ్చారు. మరొక 20 ఏళ్ళు రాజకీయంలో ఉంటారని, ఇంకా ప్రజలు 10 ఏళ్ల పాటు మినిమం అధికారం అప్పచెప్తారని, తన పరిపాలన గురించి మాత్రం చివరి 6 నెలల్లో ప్రజలు చర్చించుకుంటారన్నారు ముఖ్యమంత్రి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.